సో నమస్తే అండి, నా పేరు గణేష్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ టార్క్ ఈక్వేషన్. సో ఈ టార్క్ ఈక్వేషన్లో లాస్ట్ టైం టార్క్ అండ్ టార్షన్ అనేది ఆల్రెడీ డిస్కస్ అనేది చేసాం. సో ఇక్కడ మనం తీసుకున్న షాఫ్ట్ అనేది ఒకసారి రిజిడ్ గా ఫిక్స్ చేసి అదర్ సైడ్ ఫ్రీగా వదిలేస్తాం. సో ఈ ఫ్రీగా ఎక్కడైతే వదిలేస్తున్నామో ఈ ఫ్రీ హ్యాండెడ్ పొజిషన్ నుండి మనం రొటేషన్ అనేది చేస్తే, సో ఈ రొటేషన్ చేస్తున్నప్పుడు ఈ షాఫ్ట్ లో ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేది ఫార్మింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ట్విస్టింగ్ ప్రాసెస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం రొటేట్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ ఏబీ లైన్ అని తీసుకుంటే బి అనే పాయింట్ బి నుండి బి డాష్ కి రొటేషన్ అనేది జరుగుతుంది. సో సిమిలర్లీ ఇక్కడ ఏబీ లైన్ అనేది ఎప్పుడైతే ట్విస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందో ఏబీ లైన్ అనేది ఏబీ డాష్ కి కన్వర్ట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ బి నుండి బికి షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ ని సో డిస్టార్షన్ అని అంటాం. సో ఈ డిస్టార్షన్ అనేది ఇక్కడ షాఫ్ట్ లో జరుగుతుంది కాబట్టి ఈ డిస్టార్షన్ అట్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షాఫ్ట్ అనేది జరుగుతుంది. అవుటర్ సర్ఫేస్ లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, షియర్ స్ట్రెయిన్ ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, డిస్టార్షన్ అట్ ద షాఫ్ట్, డిస్టార్షన్ at surface of the shaft due to torque, అంటే టార్క్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల డిస్టార్షన్ అనేది జరుగుతుంది. సో డిస్టార్షన్ డ్యూ టు టార్క్ టీ, ఎక్కడ నుండి ఎక్కడి వరకు డిస్టార్షన్ అనేది జరుగుతుంది, బి నుండి బి డాష్ వరకు, ఈక్వల్స్ టు బి నుండి బి డాష్ వరకు డిస్టార్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ షియర్ స్ట్రెయిన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో వాట్ ఈస్ షియర్ స్ట్రెయిన్? Shear strain in the shaft, outer surface of the shaft, shear strain. సో ఇక్కడ షియర్ స్ట్రెయిన్ అట్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద షాఫ్ట్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిస్టార్షన్ అనేది జరుగుతుంది కాబట్టి, ఈ డిస్టార్షన్ జరుగుతుంది కాబట్టి డిస్టార్షన్ పర్ యూనిట్ లెంత్ గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో డిస్టార్షన్ పర్ యూనిట్ లెంత్ అంటే ఏంటి? డిస్టార్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా టు లెంత్ ఆఫ్ ద షాఫ్ట్ గా మనం తీసుకుంటాం. ఓకే, డిస్టార్షన్ అట్ surface area to length of the shaft. సో డిస్టార్షన్ అనేది ఎక్కడ నుండి ఎక్కడ జరుగుతుంది? బి నుండి బి డాష్ వరకు జరుగుతుంది. సో బిబి డాష్. లెంత్ ఆఫ్ ద షాఫ్ట్ ఏంటి? సో ఇది లెంత్ ఆఫ్ ద షాఫ్ట్, ఇక్కడ నుండి ఎక్కడికి మనం తీసుకుంది ఎల్. సో షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి? సో ఇక్కడ షియర్ స్ట్రెయిన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ షియర్ స్ట్రెయిన్ ఇక్కడ ఒకసారి చూడండి, బి డాష్ బై ఎల్. మనం తీసుకున్న ఈ షాఫ్ట్ లో ఇది యాంగిల్ అనుకుంటే బి డాష్ అనుకుంటే బి డాష్ బై లెంత్ ఏబి అనేది తీసుకుంటే ఏంటి? ఇది బై ఇది, సో tan phi. ఓకే, tan phi. సో ఇక్కడ phi అనేది వెరీ స్మాల్ అయితే దెన్ tan phi అనేది సో డైరెక్ట్ 5 గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. బి డాష్ బై ఎల్. సో ఈస్ బి డాష్ ఈక్వల్స్ టు 5 into L. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, అండ్ సెకండ్ ఈక్వేషన్ ఈస్, సో ఇదే షియర్ స్ట్రెయిన్ ఎక్కడ జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా మనం చూడాలి. సో ఈ ఏరియాలో కూడా చూడాలంటే బిఓ, ఇక్కడ మనం సెపరేట్ గా ఫిగర్ అనేది తీసుకున్నాం. బిఓ అనేది రేడియస్ లెంత్, ఇది డిస్టార్షన్. సో అగైన్ ఇక్కడ కూడా tan theta ఈక్వల్స్ టు డిస్టార్షన్ బిబి డాష్ బై లెంత్ ఆఫ్ ద రేడియస్. Okay, from figure 2, tan theta equals to bb dash by radius. Okay, ఇక్కడ కూడా theta is very small అయితే then tan theta అనేది theta equals theta గా తీసుకుంటాం. సో bb dash by r equals to bb dash equals to r theta. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, సో ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ నుంచి, సో బిబి డాష్ ఈక్వల్స్ టు 5L, బిబి డాష్ ఈక్వల్స్ టు r theta. సో 5 into L ఈక్వల్స్ టు r theta. ఇక్కడ నుండి షియర్ స్ట్రెస్ ఈక్వల్స్ టు r theta బై L. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, థర్డ్ ఈక్వేషన్ అనుకుంది. ఇప్పుడు యాక్చువల్గా షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి? బట్ యాక్చువల్గా షియర్
స్ట్రెయిన్. యాక్చువల్గా షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి? సో phi ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ టు మాడ్యుల్ ఆఫ్ rigidity. Okay, so phi equals to shear stress means this, and modulo of rigidity G అనే లెటర్ తో మనం ఇండికేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద అదర్ ఈక్వేషన్, ఫోర్త్ వన్. ఇప్పుడు 3 and 4th చూడండి, phi equals to r theta by l, phi equals to shear stress to modulo of rigidity. ఈ రెండు ఈక్వేషన్స్ నుండి సో r theta by l equals to shear stress to G implies shear stress by r, రేడియస్ అనేది తీసుకుంటే కాన్స్టెంట్స్ అన్ని కూడా సెపరేట్ చేస్తాం. సో G theta by L, ఇక్కడ G అనేది కాన్స్టెంట్, థీటా అనేది కాన్స్టెంట్, L అనేది కూడా కాన్స్టెంట్. సో therefore shear stress to r equals to కాన్స్టెంట్ గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓకే, కాన్స్టెంట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం తీసుకున్న ఈ షాప్స్ లో ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేది కూడా ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఫ్రమ్ సర్టెన్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ ఎంతో కొంత డిస్టెన్స్ ఎక్కడో ఒక దగ్గర నుండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కానీ ఎంతైనా ఒక స్మాల్ ఆర్ రేడియస్ డిస్టెన్స్ లో షియర్ స్ట్రెస్ అనేది ఎంత ఫామ్ అవుతుంది అనేది మనం చూడాలి. ఓకే, ఇఫ్ Q is shear stress, shear induced at radius at or distance from the center of the shaft తీసుకుంటే ఇక్కడ కూడా షియర్ స్ట్రెస్ బై ఆర్, క్యూ బై ఆర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే, క్యూ బై ఆర్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ షియర్ స్ట్రెస్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనేది తీసుకున్నాం. ఇది 5th ఈక్వేషన్ అనుకుంటే, ఇది 6th ఈక్వేషన్ అనుకుంటే. ఓకే, ఫ్రమ్ 5 and 6 shear stress to r equals to q by r equals to constants. ఓకే, సో అదే మనం తీసుకున్న షియర్ స్ట్రెస్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, షియర్ స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, షియర్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే ఈ ఎలిమెంట్ లో టార్క్ అనేది కూడా మనం ఎంత వస్తుంది అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో షియర్ స్ట్రెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఇదే ఈ ఈక్వేషన్ నుంచి షియర్ స్ట్రెస్ అనేది సెపరేట్ చేసి ఆర్ బై ఆర్గా తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇది షియర్ స్ట్రెస్. ఓకే, సో అక్కడ ఫోర్సెస్ అనేది తీసుకుంటాం. యాక్చువల్గా షియర్ స్ట్రెస్ అంటే ఏంటి? యాక్చువల్గా షియర్ స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా యాక్చువల్గా. ఓకే, సో ఫోర్స్ అంటే షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. ఓకే, సో ఇప్పుడు ఈ ఏరియాలో ఫోర్స్ అనేది ఎంత అప్లై అవుతుంది? సో యాక్చువల్గా మనం ఈ ట్విస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది తీసుకున్నాం, టర్నింగ్ ఫోర్సెస్ అనేది. కానీ ఇంటర్నల్ కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఫోర్సెస్ అనేది ఉంటాయి. సో ఈ ఫోర్స్ని ఇక్కడ ఫోర్స్ని డిఎఫ్గా తీసుకుంటాం అన్నమాట. సో ఫోర్స్ ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ ఇంటూ ఏరియా, స్మాల్ ఎలిమెంటల్ ఏరియా. ఈ ఎలిమెంట్ మీద పడుతుంది కాబట్టి స్మాల్ ఎలిమెంటల్ ఏరియా డిఏ. ఓకే, షియర్ స్ట్రెస్ అక్కడ ఉన్న షియర్ స్ట్రెస్ ఎంత? క్యూ ఇంటూ డిఏ. ఓకే, సో అక్కడ ఉన్న ఫోర్స్ ఎక్కడ ఎంత పడుతుంది? డిఎఫ్ అనే ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఓకే, అండ్ సో వాట్ ఈస్ క్యూ? దిస్ ఈస్ ద వన్, షియర్ స్ట్రెస్ ఇంటూ ఆర్ బై ఆర్ ఇంటూ డిఏ. ఇది అక్కడ పడిన ఫోర్స్. ఓకే, అక్కడ అప్లై అవుతున్నది. సో ఇంత ఫోర్స్ అనేది ఉంది. ఓకే, అండ్ అదే ఎలిమెంట్ల పైన టార్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫైండ్ టార్క్ అట్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో అక్కడ మనం టార్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఆ ఎలిమెంట్ల పైన టార్క్ అనేది డిటీగా మనం తీసుకుంటే
సో యాక్చువల్గా టార్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ రేడియస్ కదా. సో అక్కడ ఉన్న టార్క్ అనేది డిటీగా తీసుకుంటే ఫోర్స్ని డిఎఫ్ ఇంటూ ఆర్గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో డిఎఫ్ అంటే ఏంటి, ఇక్కడ దిస్ వాల్యూ షియర్ స్ట్రెస్ ఆర్ బై ఆర్ ఇంటూ డిఏ ఇంటూ ఆర్. ఓకే, ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ డిఏ. ఇక్కడ ఆ ఎలిమెంట్ పైన టార్క్ ఎంత పడుతుంది, షియర్ స్ట్రెస్ రేడియస్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ డిఏ. ఇప్పుడు టోటల్ టార్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ ద టోటల్ టార్క్. ఓకే, ఫైండ్ టోటల్ టార్క్ టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం తీసుకున్న ఈ ఎలిమెంట్ల పైన టార్క్ ఎంత పడుతుందో దానికి ఇంటిగ్రేషన్ అనేది చేయడం అనేది చేయాలి. సో డిటీ ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ డిఏకి ఇంటిగ్రేషన్ అనేది తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ అనేది తీసుకుంటే టీ ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ టు ఆర్ ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ డిఏ. ఈ ఇంటిగ్రేషన్ ఆర్ స్క్వేర్ డిఏని సో ఇక్కడ పోలార్ మూమెంటం ఆఫ్ ఇనర్షియన్స్ అంటాం. పోలార్ మూమెంటం ఆఫ్ ఇనర్షియా ఇండికేట్ జేతో మనం ఇండికేట్ చేసుకుంటాం. ఓకే, షియర్ స్ట్రెస్ టు ఆర్ ఇండికేట్ జే. టీ బై జే ఈక్వల్స్ టు షియర్ స్ట్రెస్ టు ఆర్. వాట్ ఈస్ షియర్ స్ట్రెస్ టు ఆర్, జీ థీటా బై ఎల్. సో దిస్ ఈస్ ద torsion equation. Thank you friends. Please subscribe my channel and share. Thank you.